బ్రహ్మముడి సీరియల్ లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఇంట్లో అడుగుపెట్టిన చెఫ్ స్టెల్లా తనను తాను పరిచయం చేసుకుంటుంది. తాను అన్ని వెరైటీలు చేస్తానని చెప్పడంతో, తలా ఒక వెరైటీ చెప్పేస్తారు. అన్నీ చేసి పెడతాను, కానీ తనకు అసిస్టెంట్స్ కావాలని చెప్తుంది కదా! ఆ మాటలతో రాజు సహా ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. రాజు, రాహులు, ప్రకాష్‌లను అందరినీ కూడా అసిస్టెంట్స్‌గా మార్చేసిన స్టెల్లా వారితో కిచెన్ క్లీన్ చేయమని కూరగాయలు కోయించి వంట చేయిస్తుంది. వండిన వంటకాలను కిచెన్లోకి తీసుకురమ్మని ఆర్డర్స్ వేయడంతో స్టెల్లాపై రాజు మండిపడిపోతాడు. ఇంతలో సీతారామయ్య, ఇందిర, సుభాష్లకు భోజనం వడ్డిస్తుంది కావ్య. తాను చేసిన వెరైటీలు 10 నిమిషాల్లో పాడైపోతాయని స్టెల్లా చెప్పడంతో రాజు షాక్ అవుతాడు కదా! ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయండి. అయితే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉందంటే, స్టెల్లా చేసిన కర్రీలో ఉప్పు, కారం, ఆయిలు లేకపోవడంతో రాజు, రాహులు, ప్రకాష్‌లు తినలేకపోతారు. తన వల్ల కాదని తనకు కర్రీ వడ్డించమని కావ్యని స్వప్న అడుగుతుంది. భోజనం చేస్తుండగా వాళ్ళ ముగ్గురికి కడుపులో తిప్పేస్తుందండి. అయినప్పటికీ బయటపడకుండా సైలెంట్‌గా తినేస్తారు. ఇక ఓర్చుకోలేక రాజు పైకి పరుగులు తీస్తాడు. కిచెన్‌లో వండుతున్న స్టెల్లాతో రాహుల్ పులిహోర కలుపుతూ ఉంటాడు. "నువ్వు వంట ఒక్కటే చేస్తావా? ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా?" అని అడుగుతాడు కదా! "నేను మసాజ్ చేయడంలో స్పెషలిస్ట్ అని పెద్ద పెద్ద సెలబ్రిటీలకు తానే మసాజ్ చేస్తానని చెబుతుంది స్టెల్లా. నాకు హెడ్ మసాజ్ చేస్తావా అని రాహుల్ అడగ్గా, డబ్బులిస్తే ఏమైనా చేస్తానని అంటుంది. దీంతో ఆమె అడిగినంత కట్టేసి రూమ్లోకి తీసుకెళ్తాడు రాహుల్. రాహుల్ మసాజ్ చేయించుకుంటుండగా స్వప్న రూమ్లోకి వచ్చి ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. వెంటనే చీపురు కట్ట తీసుకొని రాహుల్ని చితక బాదుతుంది. అక్కడితో ఆగకుండా స్టెల్లాను కూడా కొట్టుకుంటూ వస్తుంది. అది చూసిన రాజు ఏం జరిగిందని స్వప్నను అడగ్గా, ఇది వంట మనిషి కాదు, బజారు మనిషి, రాహుల్‌కి గదిలో వంట చేస్తోంది అని అంటుంది. ఈ దెబ్బకు భయపడి పారిపోతుంది స్టెల్లా. మీకు కూడా కావాలా చీపురు దెబ్బలు అని ప్రకాష్‌ని అడుగుతుంది ధాన్యలక్ష్మి. నీకు బుద్ధి రావాలనే స్టెల్లాతో చనువుగా ఉన్నట్లు నటించానని అంటాడతను. ఇదంతా మాకు ముందే చెప్పాడని, లేదంటే నేనే కాళ్ళు విరగ్గొట్టేదాన్నని ఇందిర అంటుంది. కానీ రాహుల్ మాత్రం జీవించాడని, అందుకే ఇద్దరికీ కలిపి మడత పెట్టానని అంటుంది స్వప్న. ఇప్పటికైనా ఇంటి మనిషికి, వంట మనిషికి తేడా తెలుసుకొని రాజుకు చెబుతుంది ఇందిర. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇస్తాడు. కళావతి ఇంటి అడ్రస్ నుంచి ఉత్తరం వచ్చినట్లు చెబుతాడు రాజ్. మా ఇంటి నుంచి కొరియర్ రావడం ఏంటి? నేను అక్కడి నుంచే కదా వచ్చింది అని అంటుంది కావ్య. షాక్ అవుతుంది. లెటర్ మొత్తం చదివిన రాజు షాక్ అవుతాడు. ఏమైంది సుభాష్ అని అడగ్గా, మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్లు నోటీస్ పంపించిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అత్తయ్య మామయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటని కావ్య ప్రశ్నించగా, ఏమీ తెలియనట్లు నటించొద్దు అని రాజు ఆమెను నానా మాటలు అనేస్తాడు. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోసారని నిలదీస్తాడు రాజ్. నాకేం తెలియదని చెప్పి ఏం జరిగిందో కనుక్కుంటానని కావ్య హడావిడిగా ఇంటికి బయలుదేరుతుంది. నాటకం ఎక్కడ బయటపడిపోతోందోనని మెల్లిగా జారుకుందని రాజ్ అనడంతో ఇదంతా ఎక్కడి వరకు రావడానికి కారణం నువ్వేనంటూ సుభాష్ కోప్పడిపోతాడు. మీరు కొట్టుకొని మమ్మల్ని విడదీయడమేంటి? మీ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు దిగిరాలేదని, నీ మూలంగా ఈ ఇంటితోనూ నీతోనూ శాశ్వతంగా బంధం తెంచుకోవాలని చూస్తోందని సుభాష్ మండిపడిపోతాడు. నీ కాపురం నువ్వు పాడు చేసుకున్నదే కాకుండా మా జీవితాన్ని కూడా ముక్కలు చేస్తావా అని సుభాష్ ప్రశ్నిస్తాడు. రాజ్ కారణంగా మా ఇద్దరి జీవితాలు ఎటూ కాకుండా పోయేలా ఉన్నాయని అంటాడు. ప్రపంచం తల్లక్రిందులైపోయినా సరే నాకు నా భార్య కావాలి అని తేల్చి చెప్పేస్తాడు సుభాష్. జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్యను నేను ఎవరి కోసమో దూరం చేసుకోలేనని కూడా అనేస్తాడు. రేపటికల్లా అమ్మని ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు రాజ్. కళావతి ఎప్పటికీ ఇంటికి రాదని, రేపు మాత్రం అమ్మ ఇంటికి వస్తుందని తేల్చి చెప్పేస్తాడు రాజ్. ఇంటికెళ్ళి అపర్ణ మీద విరుచుకుపడుతుంది కావ్య. మీరు మావయ్య గారికి విడాకుల నోటీస్ ఎందుకు పంపారని ప్రశ్నించగా కనక ఉలిక్కి పడుతుంది. మావయ్య ఏం తప్పు చేశారని విడాకుల నోటీస్ పంపారని అడుగుతుంది. ఇది నేను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని, ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది అపర్ణ. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తున్నారా అని కనకం అడగ్గా, కరెక్ట్గా క్యాచ్ చేసావని అంటుంది అపర్ణ. మీ అబ్బాయి అనుకున్నది జరగటానికి ఎంత దూరమైనా వెళ్తారని చెబుతుంది కావ్య. నా కాపురాన్ని చక్కదిద్దటానికి మీ పండంటి సంసారంలో సమస్యలు తెచ్చుకుంటున్నారని కావ్య హెచ్చరిస్తుంది.
మీరు మా ఇంట్లో ఉండొద్దు, మీ ఇంటికి వెళ్ళిపోమని కావ్య తేల్చి చెప్పడంతో అపర్ణ, కనకం షాక్ అయిపోతారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.